కేటీఆర్ గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట, ఎందుకోసం చూద్దాం. అయ్యో, సంతోష్ కుమార్ సిట్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ విచారణ ప్రక్రియ మొత్తం ఒక అటర్ ఫ్లాప్ టీవీ సీరియల్ ను తలపిస్తుందని, అసలైన బాధ్యులైన అధికారులను వదిలేసి కేసులతో ఎలాంటి సంబంధం లేదని ప్రతిపక్ష నాయకులకు వరుస విచారణకు పిలవడం కేవలం రాజకీయ కక్ష సాధింపు, అటెన్షన్ డైవర్స్ లో భాగమేనని విమర్శించారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల ముందు ప్రజల సమస్యల నుంచి దృష్టి మళ్లించడం కోసమే ఈ కేసు విచారణ డ్రామాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్నారు. సరే కేటీఆర్ గారు, మీరు ఒక్కటే చెప్తున్నా వినండి. మీరు ఎలాంటి తప్పులు చేయలేరు, మీరు ఏం చేయలేరు. మీరు ఏం చేయకపోతే అంటున్నారు కదా, అసలైన బాధ్యులను మీరు పట్టుకోరని చెప్పి మీకు ఎలాంటి బాధ లేదు, మీరు ఏం తప్పు చేయలేరు, పోయి విచారణకు హాజరై రారి, అయిపోతుంది కదా, అంతే కదా. మొన్న పోయినట్టు పోయి విచారణకు హాజరై రారి, మాకు సంబంధం లేదు. అరే ఆడ వాళ్ళకు డౌట్ ఉంది, వాళ్ళు పిలుస్తారు, వెల్లుర్రి, అయిపోతుంది కదా. దీనికంత రాజకీయం కోసం, ఎన్నికల కోసం మిమ్మల్ని విచారణ పోతే మీకు ఏమన్నా అవుతుందా? వాళ్ళకి ఏమన్నా అది అవుతుందా? ఎన్నికలు పార్టీతో సంబంధం, అధికారులతో సంబంధమా? అవసరమే లేదు కదా. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి, మున్సిపల్ ఎన్నికలలో ప్రచారం చేసుకోరు, మిమ్మల్ని వాళ్ళని తీసుకుపోయి కస్టడీలో పెట్టి మిమ్మల్ని అజ్జెత్తుర్రా? అంత అవసరం లేదు కదా. కేటీఆర్ గారు, మీరు తప్పు చేయలేరు, పోయి తప్పు చేయకపోతే పోయి మీ విచారణ ఏదో చెప్పుర్రి, మా దగ్గర గీది ఉంది, వాళ్ళు ఏం చెప్తారు, వినుర్రి, రారి, అయిపోతాయి కదా. ఇట్లా మళ్ళీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడు ఎందుకు? తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీసుకొచ్చితే మీ బీఆర్ఎస్ పార్టీ కదా. మళ్ళీ అసలైన బాధ్యులని మాట్లాడతారు. అసలు ఈ మాటలు మాట్లాడి మీకు అర్హతనే లేదు. కేటీఆర్ గారు, బంద్ చేసుకోరు, ఈ మాటలు బంద్ చేయరు జరా. ఇప్పటికైనా తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది కదా. ఈ మాటలన్నీ బంద్ చేసి జరా మీరు ప్రజలకు పనికొచ్చే మాటలు మాట్లాడుర్రి.